దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావడానికి కృప చూపించిన దేవాతి దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరందరూ బాగున్నారా? మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే నాకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి నాకున్న ఆయుష్ కాలంలో, నేను ఈ భూమి మీద జీవించిన ఈ కొద్ది కాలంలోనే సాధ్యమైనంత వరకు నేను అందించగలిగిన సువార్తను అందించాలి. నేను అనేక స్థలాల్లోనికి వెళ్ళి సువార్తను అందించాలి. మరి సువార్త వినని వారికి నేను ఎంతగానో ప్రకటించాలని ఒక వాంఛ కలిగి ఉన్నాను. అందుకనే నా కొరకు మరి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి 34వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అద్భుతంగా వినండి, బైబిల్ తెరవండి. చూడండి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గునినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎంత చక్కని మాట, ఎంత అద్భుతమైన మాట. దేవుడు చాలా చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో, మనందరికీ తెలుసు సింహములు ఎక్కడుంటాయి అంటే అడవిలో ఉంటాయి. అడవిలో ఉన్నటువంటి ఆ సింహాలకి కొదువు ఉండదు. ఏ జంతువునైనా వేటాడి తినొచ్చు. గుహలో నుంచి బయటకు వచ్చిందంటే దేన్నైనా తింటుంది. అసలు కొదువ అనేటువంటిదే సింహానికి ఉండదు. ఒకవేళ ఆ అడవిలో నివసించే ఆ సింహానికి ఏదైనా కొదువు ఉండవచ్చునేమో, కానీ నన్ను నమ్మినటువంటి బిడ్డలకి, నన్ను ఆశ్రయించినటువంటి బిడ్డలకి ఎంత మాత్రము కూడా కొదువ ఉండదు అని సాక్షాత్తు ఆ దేవాతి దేవుడు ఈ కీర్తనకారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మితే నీకు మేలు చేసే దేవుడు, నువ్వు నమ్మితే అద్భుతాలు చేసే దేవుడు, నీవు నమ్మితే నీకు కొదువు లేకుండా చేసే దేవుడు, నీవు నమ్మితే నీకు ఆకలి అనేదే ఉండకుండా చేసే దేవుడు. హల్లెలూయా! ఎంత చక్కని దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నీ సృష్టికర్త నీకు ఆకలి ఉండనివ్వనంటున్నాడు, లేక ఏ కొదువ ఉండదని చెబుతూ ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే ఈరోజే ప్రభువా నాకున్న కొదువలు తీర్చండి, నాకున్న అవసరతలు తీర్చండి, నాకున్న అక్కర్లు తీర్చండి అని అడిగితే గొప్ప కార్యాలు చేస్తాడు. దీనికి అనుగుణంగా ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. చూడండి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనంలో, దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. చూడండి, కృప ఘనత అనుగ్రహించే దేవుడు ఎవరికి అంటే యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడంట. తప్పగా మేలు చేసే దేవుడు, ఉపకారం చేసే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీకు పరలోకాన్ని ఇచ్చే దేవుడు, ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ఈ వీడియో వింటున్నా లేక ఈ మాటలు వింటున్నా, నీవు నీ జీవితంలో కొదువ అనేటువంటిదే ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయనను ఆశ్రయించు. ఆయన ఆశ్రయిస్తే కార్యాలు జరిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో 6:32లో కూడా ఈ విధంగా ఉంది. మీకేం కావాలో, మీకే అవసరతలు ఉన్నాయో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటున్నాడు. అవును, పరలోకపు తండ్రికి నీ హృదయం ఎరిగినవాడు, నిన్ను సృష్టించినవాడు, నీ అవయవాలన్నీ కూడా గ్రహించినవాడు. ఎందుకంటే ఆయన చేతి పనులే నీ అవయవాలన్నీ, నీ చేతి పనులే. నీకు ఆకలిసినప్పుడు ఆహారం కావాలని తెలుసు, నీకు బలహీనులు అయినప్పుడు బలం కావాలని తెలుసు. ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. అందుకనే ఇవన్నీ మీకు కావాలి, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. కానీ ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి, ఆయనను ఆశ్రయించి నువ్వు ఉండాలి. ఇంకొక రిఫరెన్స్ కూడా జ్ఞాపకం చేద్దాం. చూడండి, 104వ కీర్తన 21వ వచనం, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకున్న జూచుచున్నవి. అడవిలో అంత సమృద్ధి ఉన్నా, అడవిలో అన్ని జంతువులు ఉన్నా, ఈ సింహపు పిల్లలంట, చూడండి, సింహపు పిల్లలంట వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారం కొరకు దేవుని చేతిలో నుండి తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాయట. అడవిలో ఉన్న సింహానికి కొదువు ఉండదు. ఎందుకంటే అది గుహలో నుంచి బయటకు వస్తే ఏ జంతువునైనా వేటాడి పట్టుకోగలదు. కానీ సింహపు పిల్లలు దేవుని వైపు చూస్తున్నాయంట, దేవుని చేతి వైపు చూస్తున్నాయంట. నీవు నేను మనము కూడా ఆయన వైపు చూద్దాం, ఆయన చేతుల వైపు చూద్దాం, సహాయం కొరకు అడుగుదాం.
కాబట్టి దేవా, నా కొరతలు తీర్చే దేవుడువు, నన్ను సృష్టించిన వాడివి, నా సృష్టికర్త అయినటువంటి దేవుడివి, ఏ కొదువ లేకుండా నాకు ప్రతి కొరత తీర్చండి, అవసరత తీర్చండి అని అడుగుదాం. అలాంటి కృపతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ వీడియో వింటున్నా నీకు సమృద్ధైన ఆశీర్వాదాలు, సమృద్ధైన దీవెనలు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ వీడియో వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులను సమృద్ధిగా దీవించండి. వారి పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా, ఉద్యోగాల పరంగా మీరు దీవించండి. తమ ఉద్యోగాల్లో దీవించండి నాయనా. ఇదిగో తమ బిజినెస్లో దీవించండి. సమృద్ధి ఆశీర్వాదాలు ఇమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.